నిన్న తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అంటారో మరి బీఆర్ఎస్ పార్టీ అంటారో ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఒక రకంగా తెలంగాణలో కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టడం అనేది ఒక చరిత్ర. ఎందుకనంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఎలా అయితే ప్రెస్ మీట్ పెట్టకుండా తలదాచుకునేవాడో పాపం కేసీఆర్ కూడా ఆల్మోస్ట్ ఆ పార్టీ ఓడిపోయిన తర్వాత 1-2 సార్లు మినహా పెద్దగా కనపడలా. ఈవెన్ అంతెందుకు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కూడా కేసీఆర్ ఎక్కడ బయటకు వచ్చి మాట్లాడింది లేదు, ఆయన ప్రచారం చేసింది లేదు. సరే, రీజన్ ఏదైనా కానివ్వండి, తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ విమర్శలు అవన్నీ చేసుకోవచ్చు. వాస్తవానికి ఆంధ్రాతో కేసీఆర్కి సంబంధం లేదు, ఎందుకంటే ఆయన పార్టీ ఏమీ ఇక్కడ లేదు. పెట్టానని చెప్పేదో పార్టీ కార్యాలయం అప్పట్లో ఓపెన్ చేశాడు, అందులో ఇప్పుడు అక్కడ కుక్కలు కూడా దిగటం లేదు, అది వేరే విషయం అనుకోండి. కాబట్టి అసలు బీఆర్ఎస్ఏ లేదు. నిన్న మొత్తం టీఆర్ఎస్ అని మాట్లాడాడు. వాస్తవానికి నేను బీఆర్ఎస్ జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతాను, నా సత్తా ఏంటో చూపిస్తానన్నటువంటి కేసీఆర్ నిన్న టీఆర్ఎస్ అని మాట్లాడటం విచిత్రంగా ఉంది. సరే, అది యాదృచ్ఛికంగా మాట్లాడా లేదా బీఆర్ఎస్ని మళ్ళీ టీఆర్ఎస్గా మార్చే ప్లాన్లో ఉన్నారనేది పక్కన పెడితే, చాలా రోజుల తర్వాత బయటకు వచ్చినటువంటి ఈయన ఒక ఎత్తుగడ వేశారు. మొన్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో సిట్టింగ్ స్థానం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి ఒకటి అర్థమైంది. సో అత్యంత బలహీనంగా బీఆర్ఎస్ పార్టీ ఉంది. వచ్చే ఎన్నికల్లో తలకిందులుగా తపస్సు చేసినా గెలిచే పరిస్థితి ఉండదు, ఎందుకంటే సిట్టింగ్ స్థానాన్ని గెలిపించుకోలేకపోయారు. సరిగ్గా 2-2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో సొంత బీఆర్ఎస్ స్థానాన్ని గెలిపించుకోలేకపోయారు, అది కూడా భారీ మెజార్టీతో గెలవటం. సో కాంగ్రెస్ పాలన ప్రజల్లో ఎంత బలంగా వెళ్ళింది అనేది అర్థమైంది. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలంటే, గతంలో కూడా మీకు తెలుసు, చంద్రబాబు నాయుడు శిష్యుడే రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు చెప్పినట్టే రాష్ట్రంలో పాలన సాగుతుంది. సరే, ఎలా సాగినా రాష్ట్రంలో పాలన అయితే ప్రజలకు అనుకూలంగా సాగుతుంది కదా, ప్రజలు హర్షిస్తున్నారు కదా పాలన చూసి. ఇప్పుడు ఏం చేశారంటే సెంటిమెంట్ రగల్చాలి. సాధారణంగా గత 2 సార్లు కేసీఆర్ సీఎం అయింది తెలంగాణ సెంటిమెంట్ మీద. మొదటిసారి అంటే అసలు అది ఒక ఉద్యమం లాగా ఊపు ఉంది, ఆ సమయంలో కేసీఆర్ని ఎన్నుకున్నారు. రెండవసారి 5 ఏళ్ల తర్వాత కూడా ఏం చేశాడు, మళ్ళీ అదే సెంటిమెంట్ రగిల్చాడు. ఆంధ్రోళ పెత్తనం మన దగ్గర ఉండకూడదు, ఆంధ్రోళ పెత్తనం ఇక్కడ సాగకూడదు, మనది మనమే తినాలి, మనమే కొడుకోవాలని చెప్పి ఏదో సెంటిమెంట్ రగిల్చి 2 సార్లు గెలిచాడు. బట్ 3వసారి ఆ ప్రయత్నం చేస్తే బెడిసి కొట్టింది. ఎందుకంటే ప్రజలు కూడా చూస్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ కూడా ఇప్పుడు ఎవరికాలది విడిపోయింది, 10-12 ఏళ్ళు దాటిపోయింది. ఇంకా ఆంధ్ర మీదే పడి ఆడవటం అంటే కేవలం రాజకీయం. చంద్రబాబు గారు గారు ఇప్పుడు మాట్లాడితే అది తెలంగాణ వర్సెస్ ఆంధ్ర, అంటే 2 రాష్ట్రాల యుద్ధంగా మళ్ళీ మార్చొచ్చు, తెలంగాణ సెంటిమెంట్ మళ్ళీ రగల్చొచ్చు. అది కేసీఆర్ ప్లాన్. అందుకని నిన్న మాట్లాడాడు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఇన్వెస్ట్మెంట్లకి కేసీఆర్కి ఏంటంటే సంబంధం నాకు అర్థం కాల. ఆంధ్రాలో వచ్చే ఇన్వెస్ట్మెంట్లు ఏమన్నాడు, అవన్నీ బోగస్ ఇన్వెస్ట్మెంట్లు, అసలు ఇన్వెస్ట్మెంట్లే కాదు, కోట్లతో ఇన్వెస్ట్మెంట్లు చేసుకున్నారని ఒక మాట మాట్లాడాడు. అలాగే పాలమూరుకు సంబంధించి ఏదో జరిగిందని చెప్పి ఒక మాట మాట్లాడాడు. వాస్తవానికి అక్కడ ఉన్నది కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. మీరు చూసుకోవాలి ఏదన్నా ఉంటే. ఇక్కడ తెలంగాణలో ఏమీ ఏళ్ళు పెట్టట్లేదు కదా ఆంధ్ర నుంచి వచ్చి. తెలంగాణకి సంబంధించి కనీసం ఎన్నికల్లో ఉన్నటువంటి టీడీపీ పార్టీ ఎన్నికల్లో పోటీ కూడా చేయలేదు కదా. పోనీ మీరు ఇక్కడ పోటీ చేశారు, మీ మీద విమర్శిస్తామంటానికి పోటీ కూడా చేయలేదు కదా. మరి ఎందుకు కేసీఆర్ బయటికి రావటమే చంద్రబాబు గారి మీద, అసలు నిన్న బయటకు వచ్చిందే చంద్రబాబు మీద విమర్శలు చేయాలి. అక్కడ నుంచి నేతలు స్పందించాలి, చంద్రబాబు నాయుడు స్పందించాలి, లోకేష్ స్పందించాలి. అప్పుడు దాన్ని 2 రాష్ట్రాల తగాదాగా మార్చాలి, మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రగల్చాలి. మళ్ళీ కేసీఆర్ ఏంటి, మళ్ళీ గతంలో పాత పాటే ఏంటది, చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి. చంద్రబాబు నాయుడు అన్ని మాటలన్నా రేవంత్ రెడ్డి మాట్లాడలేదు. ఆంధ్ర నాయకులు తెలంగాణ వాళ్ళ తిట్టిపోస్తున్నా రేవంత్ రెడ్డి మాట్లాడలేదు. సెంటిమెంట్ రగల్చడానికి ఇది ఒక ప్లాన్. వాస్తవానికి పాపం అంటే కేసీఆర్ గారు చాలా రోజులు అయింది కాబట్టి బయటకు వచ్చి బహుశా ఏమైనా కొద్దిగా మతి భ్రమించి ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే పాపం ఈ మధ్యన ఆయన రాజకీయాలు పెద్దగా ఫాలో అవుతున్నాడో లేదో, ఆయన చెప్పిన ఇన్వెస్ట్మెంట్లు అనేది ఆయన శిష్యుడు, కేసీఆర్ శిష్యుడు ఎవరు, నువ్వు చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి అన్నావు కదా, ఆయన బహిరంగంగానే ఒప్పుకున్నాడు. ఎస్, నేను చంద్రబాబు నాయుడు శిష్యుడే, కానీ నీ శిష్యుడు జగన్ ఒప్పుకోమను. నీ వెనక చీకట్లో నడిచే శిష్యుడు ఎవరు, జగన్మోహన్ రెడ్డి. సో పాపం నీ శిష్యుడు జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి గత ఇన్వెస్ట్మెంట్ సదస్సును చంద్రబాబు గారు పెట్టారు అనుకున్నట్టున్నావు, పొరపాటు కాదు. నీకు పాపం గూగుల్ లాంటి సంస్థలు వచ్చాయి. కేసీఆర్ గారు మరి చాలా రోజుల తర్వాత నిద్రలేశారు కాబట్టి బహుశా ఆయనకి తెలియదో, లేదా గూగుల్ అంటే తెలియదు కానీ గూగుల్ లాంటి చాలా సంస్థలు వచ్చాయి. వాళ్ళ అధినేతలు మాట్లాడారు, ప్రధాని మాట్లాడారు. బోగస్ సంస్థలు అయితే వీళ్ళందరూ మాట్లాడరు కదా. కొంచెం ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయాడో నాకు అర్థం కాల కేసీఆర్. దీనికి సంబంధించి
గతంలో అంటే మీ శిష్యుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిందాన్ని నువ్వు చంద్రబాబు గారి హయాంలో జరిగింది అనుకున్నావు. తప్పు. అది జగన్మోహన్ రెడ్డి హయాంలోనే జరిగింది. ఎలా జరిగిందో ఏంటో కూడా మేము చూపిస్తాం. ఎందుకంటే పాపం నూడిల్స్ బండి వాళ్ళని, ఐప్యాక్ టీం వాళ్ళని, సోషల్ మీడియా కార్యకర్తలకి కోట్లేసి, అలాగే కొన్ని యూనివర్సిటీల నుంచి, కాలేజీల నుంచి ప్రొఫెసర్లకు కోట్లేసి తీసుకొచ్చి అక్కడ జగన్మోహన్ రెడ్డి ఇన్వెస్ట్మెంట్ సదస్సు అని పెట్టాడు. అక్కడ వరకు బాగానే మేనేజ్ చేశారు, కానీ అందరూ కోట్లేసుకుని వచ్చి భోజనాల దగ్గర దొరికిపోయారు. వాళ్ళ అసలు నైజం బయటకు వచ్చేసింది. సాధారణంగా భోజనాలు కొద్ది మంచి భోజనాలు పెడితే కొంచెం మనం ఎగబడుతుంటారు కదా, సో అక్కడ దొరికిపోయారనమాట. సో అలాంటివి మరి కేసీఆర్ మర్చిపోయి ఉండొచ్చు. ఒకసారి మీ శిష్యుడు చేసిన ఘనకార్యాన్ని ఒకసారి చూపిద్దాం. మీ శిష్యుడు గతంలో వైజాగ్లో పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ సదస్సుకు వచ్చినటువంటి విదేశీయులు వీళ్ళెవరో తెలుసా? ఐప్యాక్ టీము. జగన్మోహన్ రెడ్డికి అప్పుడు పనిచేసినటువంటి ఐప్యాక్ టీంకి చెందినటువంటి కొంతమంది వ్యక్తులకి సూట్లు బూట్లు వేసి తీసుకొచ్చి ఇలాగ పాపం వాళ్ళు ఫారినర్స్ లాగాను విదేశీయుల నుంచి వచ్చినట్టుగాను క్రియేట్ చేశారు. తర్వాత సోషల్ మీడియాలో దొరికిపోయారు అనుకోండి. దానికి సంబంధించి ప్రూఫ్స్ కూడా ఒకసారి చూపిద్దాం. చాలా బాగుంది. ఈ మాట్లాడే వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? ఐప్యాక్ కు చెందినటువంటి వ్యక్తులు. వాళ్ళు పాపం తర్వాత సెర్చ్లో దొరికిపోయారు. ఆకాంక్ష అంట, జగన్మోహన్ రెడ్డి ఐప్యాక్ టీంలో పనిచేస్తున్నటువంటి ఆకాంక్ష అనే ఒక మహిళతో మాట్లాడి జగన్పై డబ్బా కొట్టిస్తున్న బులుగు మీడియా. ఇది ప్రొఫైల్లోనే, ఇక్కడ వాళ్ళ ప్రొఫైల్లోనే ఉంది. అమ్మాయి ఫేస్బుక్ లేదా లింక్డ్ఇన్ ప్రొఫైల్ అయి ఉంటుంది. ఇది అందులోనే ఉంది. పాపం వాళ్ళు చూడండి, జగన్మోహన్ రెడ్డి ఆయాసం. The view is very scenic, the city is very beautiful, people are very... ఇందాక కేసీఆర్ గారు చెప్పింది దీని గురించే కదా, డబ్బా కొట్టించుకోవడం అన్నారు కదా. మరి ఐప్యాక్ టీం చేత డబ్బా కొట్టించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. బహుశా దీని గురించి ఆయన చెప్పుంటాడు. పాపం ఆ డబ్బా కూడా ఎలా కొట్టారని ఒకసారి. helpful here and it feels like you're not from outstation. Otherwise, in other cities of Andhra Pradesh, if I go to Vijayawada or some other place, it's very difficult to communicate in Telugu because most of the people do not know how to speak Hindi or English. But here, it's very different. Whenever people నేను ఫస్ట్ టైం వైజాగ్ అక్టోబర్ లో వచ్చాను. అక్టోబర్ టు ఫిబ్రవరి. ఈ వ్యక్తి చూడండి ఇక్కడ. ఈ వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి ఐప్యాక్ టీంలో పనిచేసేటువంటి వ్యక్తి. ఇది ఇక్కడే ఉంది, ఎంప్లాయ్ ఆఫ్ ఐప్యాక్ అని చెప్పి ఇక్కడే ఉంది. సో ఇది అతను లింక్డ్ఇన్ ప్రొఫైల్. అందులో వ్యక్తి పాపం తెలుగు కూడా చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏనండి ఒకసారి. 4 months and 4 times జావిద్, which itself says that the city attracts you. ఒకసారి ఈ చెట్లు విన్నారు కదా. వీళ్ళు పాపం మరి ఇందాక కేసీఆర్ చెప్పినటువంటి పెట్టుబడులకు సంబంధించి డబ్బా కొట్టించుకోవడం అంటే ఇదే అయి ఉంటుంది. ఇక పోనీ సరే, దీన్ని కాసేపు పక్కన పెడదాం. ఆంధ్ర ఎంత డెవలప్ చెందుతుంది, చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆంధ్రాకి ఏం చేశాడనేది మీ నాయకులే చాలా సందర్భాల్లో చెప్పారు. అది కూడా మీ శిష్యుడు ఇక్కడ సీఎంగా ఉన్నప్పుడే చెప్పారు. బహుశా అప్పుడు మీ రాష్ట్రంలో ఎన్నికలు కావచ్చి డబ్బా కొట్టుకోవడానికి వాడుకున్నారో తెలియదు, కానీ అంటే మీకు అలవాటే కదా, నాలుక ఎటు అవసరమైతే అటు నాలుక మడతేయటం కేసీఆర్కి అలవాటే. ఆ డబ్బా గతంలో మీరే ఏం మాట్లాడారో చంద్రబాబు గారి గురించి, గతంలో పాలన గురించి ఏం మాట్లాడారో ఒకసారి మీరే వినండి. హరీష్ రావు వినండి. చాలా మంది కలుస్తారు కదా, మద్రాస్ కి వచ్చి నడుస్తుంటాడు, రాయలసీమ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు నడుస్తుంటారు, కర్ణాటక వాళ్ళు నడుస్తుంటారు. అందరినీ పలకరించుకుంటా నడిచిన. మీ దగ్గర కరెంట్ ఎట్లుంది, మీ దగ్గర మంచినీళ్ళు ఎట్లున్నాయి, మీ దగ్గర పింఛన్ ఎట్లుంది అంటే ఒక్కడు కూడా మన ముఖానికి రాడు, మన ముఖాలకు రాడు. ఆంధ్రప్రదేశ్ లో మీ కరెంట్ ఎట్లుంది అంటే రైతులకు అంతా 6-7 గంటలు కూడా వస్తలేదు అన్న. ఎప్పుడు వచ్చేది ఎప్పుడు పోయేది తెలుస్తలేదు. మీరు ఏర్పడ్డారు, మీ తెలంగాణలో మంచిగా అయిపోయారు, మేము మాత్రం ఎంతకు పట్టినామో అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో మీ కరెంట్ ఎట్లుంది అంటే రైతులకు అంతా 6-7 గంటలు కూడా వస్తలేదు అన్న. ఎప్పుడు వచ్చేది ఎప్పుడు పోయేది తెలుస్తలేదు. మీరు ఏర్పడ్డారు, మీ తెలంగాణలో మంచిగా అయిపోయారు, మేము మాత్రం ఎంతకు విన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి పాలనప్పుడు ఆంధ్ర వాళ్ళు ఏమనుకున్నారో స్వయంగా హరీష్ రావు చెప్పాడు. నేను చెప్పటం కాదు, మీ నాయకుడు చెప్పాడు. ఏమని? జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో రైతుల కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో కూడా తెలియట్లేదు. విడిపోయిన తర్వాత మీరు బాగానే ఉన్నారు తప్ప మేము నష్టపోయామని చెప్పి. ఎవరి పాలనలో నష్టపోయారని చెప్పాడు? మీ శిష్యుడు జగన్మోహన్ రెడ్డి పాలనలో నష్టపోయారు. ఇది మీ శిష్యుడి పాలన. మీరు డబ్బా కొట్టాలి అనుకున్న మీ శిష్యుడి పాలన గురించి ఇదే కాదు, ఇంకా మాట్లాడారు. ఒకసారి వినండి ఒకసారి. కేటీఆర్ వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేసి కేటీఆర్ గారు మీరు పని చేయండి, మీ దగ్గర మీ రాష్ట్రం నుండి ప్రతి గ్రామం నుంచి 4 బస్సులు పెట్టి పక్క రాష్ట్రాలకు పంపేయండి సార్. ఎందుకండి అన్న. ఏం లేదు సార్, నేను పోయాను 4 రోజులు నాకు సంక్రాంతికి మా ఊళ్ళో కరెంటు లేదు, నీళ్లు లేవు, రోడ్లు ధ్వంసం అయిపోయి ఉన్నాయి. విన్నారు కదా. ఇది కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు. ఏమని? ఒక 2-3 ఏళ్ల క్రితం జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఇక్కడ తెలంగాణకు చెందినటువంటి కేటీఆర్ మిత్రుడు ఒకడు ఆంధ్రాకి వెళ్తేనంట, అక్కడ కరెంట్ లేదంట, నీళ్లు లేవంట, రోడ్లు లేవంట.
అది జగన్మోహన్ రెడ్డి పాలన. అదే మిత్రుడిని నేను కేటీఆర్ గారికి ఇంకొక చిన్న విజ్ఞప్తి కూడా చేస్తున్నా. అదే మిత్రుడిని ఇప్పుడు ఆంధ్రాకి పంపండి. కరెంట్ ఉంది, నీళ్లు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి. మరి ఎవరి పాలన ఏంటి కేసీఆర్ నేను అడుగుతున్నా. ఇప్పుడు మీ పుత్రుడు చెప్పినటువంటి అదే వ్యక్తిని ఇప్పుడు ఆంధ్రాకి పంపండి. ఆంధ్రాలో పరిస్థితులు మారాయా లేదా చూడండి. అప్పుడు నీ శిష్యుడి పాలనకి చంద్రబాబు నాయుడు పాలనకి తేడా తెలుస్తుంది. ఇప్పుడు ఎవరైనా సరే తెలంగాణ వాళ్ళు ఆంధ్రాలో కరెంట్ లేదు, ఆంధ్రాలో నీళ్ళు లేవు, ఆంధ్రాలో రోడ్లు లేవు అని ఎవరైనా మాట్లాడగలరా? మాట్లాడలేరు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నది చంద్రబాబు నాయుడు. ఆయన డెవలప్మెంట్ ఎలా చేయాలో తెలుసు. ఇంకా మాట్లాడారు. ఒకసారి అనండి. As it is, HMD ఇది కూడా కేటీఆర్ఏ. Metro Development Authority in the country with 7,000 plus square kilometers. Hyderabad Metro Development Authority is the largest urban development authority in the country. ఆ మధ్యలో అమరావతి కొన్ని రోజులు ఆంధ్రప్రదేశ్ లో మనకంటే పెద్ద అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ క్రియేట్ అయింది. కాకపోతే చంద్రబాబు గారు ఉన్నప్పుడు అతిపెద్ద అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని అమరావతిలో క్రియేట్ చేశారు. అది స్వయంగా కేటీఆర్ చెప్పాడు. వాస్తవానికి హైదరాబాద్ పెద్దదని చెప్పుకున్నాడు ఆయన. మనకంటే ఒకటి అమరావతిలో ఉంది, కానీ అది ఇప్పుడు ఎవరు పనులు జరగట్లేదు కదా, ఆపేసాడు కదా జగన్మోహన్ రెడ్డి, కాబట్టి మనదే పెద్దది అని చెప్పాడు. అది కూడా ఏనండి, మీరేనండి ఒకసారి. ఆంధ్రప్రదేశ్ లో మనకంటే పెద్ద అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ క్రియేట్ అయింది. కాకపోతే ప్రస్తుతం అక్కడ కార్యక్రమాలు ఏమి జరగడం లేదు. కాబట్టి యూ కెన్ డెఫినెట్లీ సే దట్ హైదరాబాద్ కంటిన్యూస్ టు రిమైన్ అండ్ విల్ బి ద. విన్నారు కదా. సో అక్కడ పనులు జరగటం లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి లాంటి కేసీఆర్ శిష్యుడు అక్కడ ఉన్నాడు కాబట్టి అది తెలంగాణకు ఉపయోగపడింది. నా డౌట్ ఏంటంటే తెలంగాణలో రియల్ ఎస్టేట్ని పెంచడానికి, తెలంగాణలో కేసీఆర్ ఇన్ఫ్లుయెన్స్ పోకుండా ఉండటానికి, అక్కడ ఆస్తుల విలువలు తగ్గకుండా ఉండటానికే ఇక్కడ అమరావతిని చంపేయమని ఏమైనా సలహా ఇచ్చాడని డౌట్ నాకు. అమరావతి డెవలప్ అయితే ఏం జరుగుతుందో, అమరావతిలో పనులు జరిగితే ఏం జరుగుతాయో స్వయంగా కేటీఆర్ చెప్పాడు. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉంటే ఏం జరుగుతుందో కేసీఆర్కి బాగా తెలుసు. ఎందుకంటే పనిలో ఆయనతో మనం పోటీ పడలేం. కాబట్టి ఇది కేసీఆర్ మరి తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు వదిలేసి, అక్కడ అధికారంలో ఉన్నది కాంగ్రెస్, ప్రతిపక్షంలో ఉన్నది బీఆర్ఎస్ లేదా టీఆర్ఎస్, లేదు మూడో పార్టీ ఉందంటే బీజేపీ పార్టీ ఉంది. ఇన్ని సొంత చెల్లి అంటే ఇద్దరు ఒక్కటే. ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లిని దేకడు, అక్కడేమో కేసీఆర్ సొంత కూతురుని దేకడు. రెండు కుటుంబాల్లోనూ ఆడబిడ్డలకు అన్యాయమే జరిగింది. బహుశా వీళ్ళిద్దరూ కలిసి అంటే తెలంగాణలో గెలవడం కోసం జగన్మోహన్ రెడ్డి సహకరిస్తే, ఏపీలో జగన్మోహన్ రెడ్డి గెలవడం కోసం కేసీఆర్ సహకరిస్తాడు. 2019 ఎన్నికల్లో కేసీఆర్ సహకరించాడు అనేది బహిరంగ సత్యం. ఎందుకంటే ఇక్కడ ఎన్నికల కంటే ఒక 6 నెలలు 7 నెలల ముందు అక్కడ ఎన్నికలు అయిపోవటం, ఆల్రెడీ కేసీఆర్ సీఎం అవడంతో ఆడిందాట పాడింది పాట. ఒక రకంగా ఇక్కడ నుంచి వచ్చి ఓట్లు కూడా వేయకుండా అడ్డుకున్నారు, బస్సులు కూడా క్యాన్సిల్ చేశారని చెప్పి ఒక విమర్శ కూడా ఉంది. మరి అంటే ఒకటే చిన్న లాజిక్ ఏమి లేదు. ఇప్పుడు టీడీపీ నేతలు కానీ, ఇక్కడ ఆంధ్ర నుంచి నేతలు కానీ, చంద్రబాబు నాయుడు కానీ రెస్పాండ్ అయితే తెలంగాణ సెంటిమెంట్ని తెలంగాణలో రగల్చాలి. అదిగో ఆంధ్ర వాళ్ళ పెత్తనం మన దగ్గర సాగుతుంది అనే ఒక వ్యాఖ్య తీసుకురావాలి. దాని ద్వారా లబ్ధి పొందాలి. ఎలాగే మనం గెలిచే పరిస్థితి లేదు. మనం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఈడ్చి కొడితే, బండకేసి కొడితే దెబ్బకి పాతాలను కంటుకుపోయాం మనం సొంత సిట్టింగ్ సీట్లో. కాబట్టి హైదరాబాద్ నాకు బలం ఉంది అని చెప్పుకుని హైదరాబాద్లోనే బీఆర్ఎస్ని సాగు దెబ్బ కొట్టింది కాంగ్రెస్. కాబట్టి కాంగ్రెస్ని అడ్డుకోవాలంటే ఖచ్చితంగా ఇప్పుడు సెంటిమెంట్ రగల్చడం ఒక్కటే ఉపయోగం. ఎవరు మాట్లాడితే అది సెంటిమెంట్ బలంగా రగులుద్ది. చంద్రబాబు గారు కానీ ఏదైనా ఒక మాట మాట్లాడితే దాన్ని ఆయుధంగా వాడుకోవచ్చు. అది కేసీఆర్ స్ట్రాటజీ. కేసీఆర్ ఎలాంటి స్ట్రాటజీలు చంద్రబాబు గారు చాలా చూశారు. ఆయనకు ఆల్రెడీ పండిపోయి అన్నీ ఊడిపోయినాయి కూడా. కాబట్టి ఇలాంటి చౌకబారు స్ట్రాటజీలు వద్దు. నీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నదెవరో కాంగ్రెస్, నువ్వు పోరాడాల్సింది కాంగ్రెస్తో. నీకు చంద్రబాబు నాయుడుతో ఏం పని? విడిపోయి 10 ఏళ్ళు దాటింది. 2 రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు వేరు. చంద్రబాబు గారికి అసలు ఇప్పుడు ఆ రాష్ట్రంతో పెద్దగా పని లేదు. ఆ రాష్ట్రంలో రాజకీయాల్లో ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వలేదు, ఏదైనా ఒక కార్యక్రమంలో కలిస్తే తప్ప. మరి ఎందుకు నీకు అంటే, మనం గెలవాలి అంటే చంద్రబాబు నాయుడిని పావుగా వాడుకోవాలి, ఆయన చేత మాట్లాడించి రాజకీయంగా లబ్ధి పొందాలి. ఇది కేసీఆర్ డ్రామా. కాకపోతే కేసీఆర్ డ్రామాలు చెల్లవు. గతంలో నువ్వు నీ శిష్యుడు ఆధ్వర్యంలో జరిగినటువంటి సదస్సులన్నీ కూడా చంద్రబాబు గారు అనుకున్నావేమో, అంటే చాలా రోజుల తర్వాత నిద్రలేసావు కాబట్టి బహుశా కొద్దిగా మతి భ్రమిస్తే భ్రమించి ఉండొచ్చు, కాదని నేను అనట్లేదు. కాబట్టి అందుకని ఇప్పుడు గుర్తు చేసింది. మీ శిష్యుడి పాలన ఎలా ఉందో మీ నాయకులే చెప్పారు. శివన్ నీ కొడుకు కూడా చెప్పాడు, నీ అల్లుడు చెప్పాడు. అలాగే ఆంధ్రాలో గతంలో నువ్వు కూడా కేసీఆర్ మాట్లాడుతూ మన ఆంధ్ర తెలంగాణ బోర్డర్ దగ్గర, సొత్తుపల్లి దగ్గర, అక్కడ బోర్డర్ దగ్గర ఒక మీటింగ్ జరిగింది. ఆంధ్రాలో రోడ్లు ఎట్లా ఉన్నాయో నేను చెప్పక్కర్లేదు కదా, మన హద్దు దాటిన తర్వాత ఒకసారి మీరు అక్కడ దాకా పోయి చూసిరండి ఎలా ఉంటాయి అని చెప్పి ఇదే కేసీఆర్ మాట్లాడాడు. అప్పుడు సీఎంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. కాబట్టి ఆ జగన్మోహన్ రెడ్డి పాలన ఏంటనేది వీళ్ళకి తెలియంది కాదు. కాకపోతే ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం ఆడుతున్నటువంటి డ్రామా. ఎవరు కూడా ఇలాంటి డ్రామాలు నమ్మవద్దు. తెలంగాణలో కేసీఆర్ పని ఆల్మోస్ట్ అయిపోయింది.
కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే సత్తా లేకే ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నటువంటి చంద్రబాబు గారి మీద విమర్శలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరూ కూడా కేసీఆర్ ఉచ్చులో పడగద్దు.